యేసుక్రీస్తు ప్రభువారి ధన్యకరమైన నామమున చేరువచ్చిన మీకందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మొదటిసారి ఈ స్థలంలోనికి ఈ ప్రత్యేక కూడికల నిమిత్తము ఒకవేళ ఆహ్వానించబడి రాగలిగితే క్రొత్త వారికి కూడా ప్రభు నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా కర్మలకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ 2 దినాల ప్రత్యేక కూడికల నిమిత్తము ప్రార్థించిన మీ ప్రార్థనలకి హృదయపూర్వకంగా ప్రభు నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2 దినాల ప్రత్యేక కూడికల నిమిత్తము మరి ప్రార్థనాపూర్వకంగా దీని యొక్క దాసుని ద్వారా ఎంచుకున్న మూల అంశాన్ని మనము ధ్యానించనై ఉన్నాం కనుక మూల అంశాన్ని మనమందరము ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎక్కువ వస్తుంది 5వ అధ్యాయము 9వ వచనాన్ని అందరము కలిసి చదువుదాం. 2వ కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. మరలా చూద్దామండి. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ప్రభు సాయం కొరకు ప్రార్థనలో ప్రవేశిద్దామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున, అతి పరిశుద్ధమైన నామమున, అసమానమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ మందిరపు గుమ్మముల గుండా కర్మెలలో ప్రవేశించి రావటానికి మాకు మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన ధారాళమైన ప్రవేశాన్ని బట్టి మా తలలు వంచి ఆరాధిస్తూ ఉన్నాం. ఎడతెగక నిలుచున్నట్టు నీ కృపా వాత్సల్యత అనుదినము మా పక్షముగా నూతనంగా పుట్టుచున్న కారణాన మేము నశించక నిర్మూలము కాక సజీవుల భూమి మీద నిలిచి సజీవుల లెక్కలో లెక్కించబడి సజీవ మందిర ఆవరణములో ప్రవేశించి సజీవమైన వాక్యము చుట్టూ చేరి రాగలిగి సంకీర్తనల ద్వారా నిన్ను మహిమపరిచి మా స్తుతుల సింహాసనం మీద మిమ్మల్ని ఆసనులుగా చేసి భాగ్యాన్ని నీ ప్రజగా మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో నీవు మాత్రమే ఏకరీతిగా ఉన్న దేవుడిగా ఉన్నందుకై మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఆయన కలవరి శిలువలో చేసి ముగించిన బలియాగమును బట్టి నీ సన్నిధిలో ప్రవేశించడానికి మాకు అనుగ్రహించిన ఈ ధారాళమైన ప్రవేశాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మేము మొదట నిన్ను ప్రేమించకపోయినా మీరే మమ్మల్ని మొదట ప్రేమించి మా పాపములకు ప్రాయశ్చిత్తార్థంగా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి మా యెడల మీకున్న ప్రేమను క్రియాపూర్వకంగా బాహాటంగా వ్యక్తపరిచినందుకై మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రభు మా నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా మాకు అనుగ్రహించబడిన గొప్ప రక్షణ నిరీక్షణ కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సంవత్సరములో 7 మాసాలు మమ్మల్ని మీరు కాచి కాపాడి భద్రపరిచారు.
8వ మాసంలోనికి కూడా మమ్మల్ని మీరు తోడుకొని వచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ దినము దేవా మరి సెలవు దినంగా దేవా మరి నీ వాక్యమును, నీ సహవాసము నీ ప్రజలతో కలిసి కలిగి ఉండున్నట్లుగా మీరు చేసిన ఏర్పాటు కొరకై స్తోత్రాలు. ఈ కోడికలకు ఆది అంతమున్నయండి అధ్యక్షత వహించుము. ఈ 2 దినాల పరిచర్లో ఈ మొదటి దినం మమ్మల్ని అందరినీ ఇలాగున్న కరిమెల్లో సమకూర్చిన మీ మంచితనము కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రార్థన మందిరమునకు వారిని తోడుకుని వచ్చేదను, నా పరిశుద్ధ పర్వతం మీద నేను వారిని ఆనందింపజేసేదనని ఏదైతే యెషయా 56:6-7లో మీరు రాసి పెట్టారో, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషము చేత మమ్మల్ని మీరే ఆనందింపచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకున్న అక్కర్లు ఎన్నో, కానీ ఆ అక్కర్లన్నీ కూడా నీవు మాత్రమే తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు కొనందుకే స్తోత్రాలు. ఏ ముఖమును చూచి, ఏ మానవ స్వరాన్ని చూచి అభ్యంతరపడకుండానట్లు వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరూ కనబడలేదన్న మాట మాత్రమే మా మధ్య అక్షరానుసారంగా నెరవేర్చబడినట్లుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మెల్లని మధురమైన స్వరాన్ని వినిపించుము. నీ వాక్యం ద్వారా మా హృదయాలకు పరిచర్య చేసి ప్రోత్సహించుము, పురికొల్పుము, బలపరచుము. సంవత్సరాలు జరుగుతూ ఉండగా అంతకంతకు నాలో మాలో మా మధ్య మీ కార్యమును నూతనపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించండి, మా కొరకు విరిచి వడ్డించమని ప్రార్థిస్తున్నాం. భౌతికంగా మా నిమిత్తము భోజన సిద్ధపాట్లో ప్రయాసపడుతున్న మా ప్రియులకు మీ కృప సమృద్ధిగా నిగరించండి, వారి హస్తాన్ని బలపరచండి. స్థానిక సంఘ దేవుని సేవకుడు వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, బాధ్యులైన వారిని బట్టి సకల పరిశుద్ధుల కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నలుదిక్కుల నుంచి మీరు సమకూర్చిన నీ ప్రజలను మీరు దీవించము, మీలకై జ్ఞాపం చేసుకునము. మాకు దేవా మీ కృపను సమృద్ధిగా నిగరించి మా హృదయాలకు పరిచర్య చేయము. మీ దయగల హస్తాలకు కృపావాక్యానికి మమ్మలను తెచ్చుకొనొచ్చు, అప్పగించుకొనొచ్చు. ప్రభు నిత్య నిబంధన ప్రోక్షణ రక్తము క్రిందికి మీ దాసుని నీ ప్రజలైన మమ్మలను తెచ్చుకొనొచ్చు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మీ నామమునికి మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తి గల అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రొత్త నిబంధనలో అపోస్తలులైన 12 మంది తదనంతరము సువార్తల తర్వాత ఎంతో గొప్పగా దేవుని చేత వాడబడిన దైవజనుడు అపోస్తలుడైన పౌలు. అది మనకు బాగా పరిచయం. ఈ పౌలు యవన ప్రాయములో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడగలం. ఈ పౌలు తన జీవితము మార్చబడిన తర్వాత దేవుని కృప మీద ఆధారపడి దేవుని కొరకు చేసిన కార్యాలు ఎంత అద్భుతమో మనము సంఘ చరిత్ర తెలియజేసే అపోస్తలుల కార్యం మొదలుకొని ఆయన రాసిన పత్రికల వరకు మనం గమనించగలం. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు పేరుతో 14 పత్రికలను మనము క్రొత్త నిబంధనలో చూస్తాం. ఈ 14 పత్రికలను మీరు బాగా తరచి చూస్తే ఒక్క సంఘపు వారికి మాత్రమే ఎక్కువ అధ్యాయాలు కలిగిన పుస్తకాలు రాసినట్లుగా మనం చూస్తాం. ఆ సంఘం ఎవరు? కొరంథీ సంఘం. కొరంథీ సంఘానికి 2 పత్రికలు రాశాడు. అందులో మొదటి కొరంథీలకు రాసిన పత్రిక 16 అధ్యాయాలు. తర్వాత 2వ కొరంథీలకు రాసిన పత్రిక అది 13 అధ్యాయాలు. 2 కలగలిపితే 29 అధ్యాయాలు కలిగిన 2 పత్రికలను కేవలము ఈ కొరంథీ సంఘానికి మాత్రమే రాసినట్లుగా మనం చూస్తాం. అది తీసుకుని పెట్టచ్చు మీరు.
ఒకటి చాలా ఫేస్ కనపడదంటే తీసేసి కొరంథీ సంఘానికి 2 పత్రికలు పౌలు ద్వారా దేవుడు వారికి అందించాడు అంటే ఆ ప్రజల ఎడల దేవునికి ఉన్న మక్కువను మనం దీని యొక్క వాక్యంలో గమనిస్తాం. అందుకే ఇలాంటి ఏర్పాటు ఏ స్థానిక సంఘానికి లేదు. అందుకే కొరంథీ పట్టణంలో ఉన్న ఈ పరిశుద్ధుల కొరకు దేవుడు రాసినటువంటి ఈ 2 పత్రికలలో అనేకమైన విషయాలను దేవుడు వారికి పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. అలాంటి 2వ పత్రికల్లో నుంచి 5వ అధ్యాయంలో నుంచి ఒక మంచి మాట, అమూల్యమైనటువంటి వచనాన్ని ఈ కూడికల నిమిత్తము దీనికి దాసుడిచ్చాడు. కనుక అందులో నుంచి కొన్ని సంగతులను ఈ ఉదయకాలము బైబిల్ పట్టణంలో 2 భాగాల్లో మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. చూడండి, దేహం అందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము అనే మాట మనం చూస్తాం. ఆయనకి ఇష్టలమై ఉండవలెను. అది అపోస్తలుడైన పౌలు కొరంథీ పట్టణంలో ఉన్న పరిశుద్ధులతో కలగలిపి తన కోరికను వెళ్ళబుచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయనకి ఇష్టంగా ఉండాలి అన్నది ఏంటది? ఆయనకి ఇష్టమై ఉండాలి అన్నది ఏంటది? ఏమండి? అపేక్ష. అపేక్ష మామూలే కాదు, అక్కడ రాయబడింది మిగులో అపేక్ష అనే మాట రాయబడింది. ఇట్స్ బర్నింగ్ డిజైర్ అంటాం. అది మండే కోరిక, లేదా తన అంతరంగములో ఎప్పటికీ తను పురికొల్పే ఒక బలమైన ఆశగా మిగులు అపేక్ష అనే పదము మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవునికి ఇష్టలమై ఉండాలి అన్నది ఏంటి అంటే దేవుని ఎడల మనకున్న వాంఛ, కోరిక లేదా మరి అపేక్షను జ్ఞాపకం చేస్తుంది. చూడండి, కొత్త నిబంధనలలో అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో కనీసము 7 రకాల అపేక్షలను గురించి పౌలు అద్భుతంగా రాసినట్లుగా మనం చూస్తాం. అయితే నేను సమయ హద్దుబాటును బట్టి మొదటి సెషన్లో 5 తలంపులు మీకు జ్ఞాపం చేసే ప్రయత్నం చేస్తాను. సహజంగా 7 తలంపుల వర్తమానికుని కాదు నేను. 5 తలంపులే చాలా ఎక్కువ, అది కూడా మనకు సమయం సరిపోదు. కనుక 5 తలంపులకు మాత్రమే కుదించాను. కనుక దేవుడు ఒక విశ్వాసి జీవితంలో మీరు ఎప్పుడైనా బాగా గమనిస్తే రక్షించబడిన తర్వాత దేవుడు ఇలాంటి అపేక్షలను, కోరికలను మన హృదయంలోనికి తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడు. అది బయట నుంచి వచ్చేది కాదు, మన అంతరంగంలో దేవుడు తానే కలగజేసేదిగా మనం చూస్తాం. గలతీయులకు రాస్తూ ఒక అద్భుతమైన మాట అన్నాడు. 5వ అధ్యాయం 15 అన్నాడు, అయ్యా శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఒకదానితో ఒకటి అపేక్షిస్తాయి. ఇవి ఒకదానితో ఒకటి, శరీరం ఆత్మ ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి అనే మాటలు మనం చూస్తాం. అది మీరు ఏది చేయాలనుకుంటారో అది చేయలేరు. కనుక ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగే కొద్దీ దైవికమైన ఆత్మ సంబంధమైన కోరికలు, అపేక్షలు అధికము కావడాన్ని మనం గమనించగలం. ఒక వ్యక్తి ఆత్మీయుడైతే ఆత్మ సంబంధమైన సంగతుల కొరకైన అపేక్షలు పెరుగుతాయి. ఒక వ్యక్తి శరీరానుసారంగా ప్రవర్తిస్తూ వెళితే శరీర సంబంధమైన అపేక్షలు అధికంగా వెళ్ళడాన్ని లేదా గమనించడాన్ని దీని యొక్క వాక్యంలో చూస్తాను. నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఉదాహరణకి పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 జ్ఞాపం చేస్తాను. ఎందుకంటే ఒక 3 నెగిటివ్ ఆస్పెక్ట్స్ మీకు జ్ఞాపం చేసి నేను కొంచెం ముందుకు వెళ్తాను. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 19లో చెడు సంబంధించిన ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, కానీ ఆత్మీయంగా ఎదగవలసిన వాడు తిరుగుముఖంలో తిరోగమనంలో వెనక్కి వెళుతూ ఉన్నాడు. ఆత్మీయంగా కాక శరీరానుసారంగా పరిపక్వమవుతూ ఉంటే అతనిలో కనిపించే కొన్ని అపేక్షలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పాడు. ఏమన్నాడు? రండి నాతో పాటు చదవండి ఒకరు. చదవండి. వాటి విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్ష
అపేక్షలను లోపల చూచి వాక్యమును అణిచివేయడం వలన అది నిష్ఫలమగును. బాగా గమనించండి, దేవుని యొక్క వాక్యము విత్తబడిన 4 స్థలాల గురించినటువంటి విత్తువాని ఉపమానం యొక్క కథ. ఇందులో ఒకటి అన్నాడు, ముండ్ల తుప్పలలో పడిన విత్తనము ఫలించలే. ఎందుకు? కనీసం 3 రకాల కారణాలను ఇక్కడ చెప్పడాన్ని మనం చూస్తాం. మొదటిది ఏమన్నాడు? ఐహిక విచారం అన్నాడు. రెండవది ధనం మోసం అన్నాడు. మూడవది మరి ఇతరమైన అపేక్షలు. ఏంటవి? యోహాను సువార్త 12:43 మొదటి తలంపు. ఇవన్నీ చెడ్డవి. ఇవి మరి ఇతరమైన అపేక్షలు. అపేక్షించిరి, అది మన మాట. కనుక రాయబడిన మాట వెలుగులో అయ్యా మరి ఇతరమైన అపేక్షలు ఏంటంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ప్రజలు ఎక్కువగా అపేక్షించారు, ఎక్కువగా కోరుకున్నారు. ఇది నా దేవుని యొక్క దృష్టిలో ఎట్లున్నా పర్వాలా, కానీ మనుషుల దృష్టిలో మంచివారిగా ఉంటే చాలు. అదే అపేక్ష అంటే చెడ్డది. మనుషుల దృష్టిలో బాగుండి దేవుని యొక్క దృష్టిలో బాగులేకపోతే ప్రయోజనం అండి? దాని విలువ ఎంత? శూన్యం, సున్నా. చాలా దురదృష్టం ఇది. ఈ దినాల్లో మనుషుల మెప్పు, మన వాడుక భాషలో చెప్పాలి అంటే మనుషుల భజన ఎక్కువైంది. ఇప్పుడు వాళ్ళ మెప్పు, వాళ్ళ ప్రశంస, వాళ్ళ అభినందన, వాళ్ళ సన్మానము, ప్రజల మీదనే దృష్టి నిలిపి దేవుడు మనల్ని గురించి ఏమనుకొనుచున్నాడు అన్నది ప్రజలు మరిచిపోయిన వారిగా ఉన్నట్లుగా మనం చూస్తాము. ఒక దినం వస్తుంది, నిజంగా ఒక ఆత్మీయునికి, ఆత్మ సంబంధికి ఎప్పుడు కూడా ప్రజల యొద్ద నుంచి ప్రశంస రాదు. రోమపత్రిక 2వ అధ్యాయం చివరిలో ఒక మాట చూడండి, సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మలోనే కలుగును కానీ కలగదు. అట్టి వారికి మెప్పు మనుషుల వలన కాదు, దేవుని వలననే కలుగుననే మాట చూస్తాము. ఎవరైతే నిజంగా ఆత్మీయంగా ఎదుగుతూ వెళ్తూ ఉంటాడో ఎవ్వరు పట్టించుకోరండి. మనుషుల వలన మెప్పు రాదంట, కానీ దేవుని వలన మెప్పు అది చాలా ప్రాముఖ్యము. అందుకే దినాల్లో దేవుడు ఒక అద్భుతమైన మాట రాశాడు. యేసుక్రీస్తు యొక్క రాకడకు సమీపంగా ఉన్న దినాల్లో ఒక్కటి మాత్రం మీరు చేయొద్దండి అన్నాడు ఆయన. ఏంటది? మొదటి కొరింథీ, అన్ని కొరింథీలోనే చూడండి, 4వ అధ్యాయం 5వ వచనము. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము మెప్పు దేవుని వలన కలుగు మెప్పు కంటే ప్రజల వలన లేదా మనుషుల వలన కలుగు మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ఇక్కడ ఎందుకు దేవుడు లేదా ప్రభువు గురించి పౌలు అయ్యా ఒకటి మాత్రం మీరు చేయొద్దండి, ఒకటి మాత్రము చేయండి. ఇదే మొదటి కొరింథీ 11లో మాత్రం ఏమన్నాడు? ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుతూనే ఉండండి. అది చేయాల్సిన పని. కానీ చేయకూడిన పని ఏంటి? ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చొద్దండి. ఎందుకు? బాగా ఆలోచించాలి. దేనిని గురించి ఎందుకు తీర్పు తీర్చొద్దన్నాడంటే కింద రాశాడు దానికి. అంటే అక్కడే జవాబు దొరకడానికి అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తీసుకుని వచ్చే ఒక దినం ఉంది. అంటే అర్థం ఏంటి? అంధకార మందలి రహస్యము హృదయములో ఉన్నవన్నిటినీ కూడా ఒక దినము దేవుడే బయలుపరుస్తాడు. అంటే మనుషులు ఎలా తీర్పు తీరుస్తారంటే బయట కనిపించే బాహ్య ప్రపంచంలో లేదా బయట కనిపించే వాటిని బట్టి తీర్పు తీరుస్తారు. కానీ ప్రభు మాత్రము అంతరంగములో ఉన్న రహస్యాలన్నిటినీ వెలికి తీసి అప్పుడు ఆయన ఏం చేస్తారంటే తీర్పు తీరుస్తారు. అప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు. కనుక మనుషులు చాలా త్వరగా మోసపోయే అవకాశం ఉండదు. చివరికి దైవజనుడైన సమూయేలు మీరు చూడండి, యెషయి ఇంటికి వచ్చాడు ఆయన. మొదటి సమయంలో 16వ అధ్యాయంలో చూస్తాము. యెషయి మొట్టమొదటి కుమారుడు వచ్చాడు. అతను సైన్యంలో పనిచేస్తున్నాడు.
అతన్ని అభిషేకించడానికి ఆయన త్వరపడి పూనుకున్నట్లుగా మనం చూస్తాం. వెంటనే దేవుడు ఏం చేశాడు? వారించాడు. అప్పుడు అన్నాడు దేవుడు, సమూయేలు, నేను అతన్ని కోరుకోలేదు. అప్పుడు ఒక మాట అన్నాడు, మనుషులు పై రూపాన్నే లక్ష్య పెడతారు, కానీ దేవుడు ఇక్కడ వర్తిస్తుంది. 1 కొరింథీ 4:5 మనకు కనిపిస్తుంది చూడండి. మనుషులందరూ బాహ్యంగా ఉండే సౌందర్యము, ఎత్తు, పొడవు, మాట తీరు, వ్యవహారం అవన్నీ చూసి బహుశా మోసగించబడే దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు మాత్రము హృదయాన్ని, హృదయ అంతరంగంలో ఉన్న రహస్యాలను మాత్రమే ఎరిగినవాడు. అందుకే ఆయన మాత్రమే ఒక దినాన నిఖార్సుగా, నిజాయితీగా మనలో ఉన్న వాటన్నిటినీ వెలికి తీసినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుడే కలిగిస్తాడు. అందుకే మనుషుల మెప్పు ఈ దినాల్లో కోరుకునక్కర్లేదు, కానీ దేవుని మెప్పును మనం కోరుకోవాలి. కానీ రివర్స్ అయిపోయారు. మనుషులు ఏమయ్యారంట, దేవుని మెప్పు మాకు వద్దండి, ప్రజల మెప్పే కావాలా. అలాంటి దుర్దినాల్లో మనం ఉన్నాం కనుక ఇలాంటి అపేక్ష మన అంతరంగంలో ఉంటే కలిగే నష్టం ఏంటంటే, దేని యొక్క వాక్యం ఏమవుతుంది? అణిచివేయబడుతుంది. అందుకే రాశాడు, ఐహిక విచారము, ధన మోసము, మరి ఇతరమైన అపేక్షలను అతనిలో చొచ్చి వాక్యము నిష్ఫలమవునట్లుగా చేస్తుంది. ఎంతో వాక్యం ఎత్తబడింది హెబ్రోను సమాజాల్లో, ఇంక్లూడింగ్ కర్మెల్. కానీ దేవుడు ఆశించిన ఫలభరితమైన జీవితము కానీ ప్రజలు కానీ లేకపోవడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటంటే ఈ మూడింటిలో ఏదో ఒక చోట ఉంటుంది. అందుకు వాక్యం అణిచివేయబడింది, ఏం ఫలాలు రావడంలా. ఇది నెగిటివ్ ఆస్పెక్ట్లో చెప్పబడినటువంటి ఒక్క సందర్భం. ఇక్కడికే ముగిస్తాను నేను. ఇప్పుడు పాజిటివ్ సైడ్ చూసే ప్రయత్నం చేద్దాము. కనుక నా జీవితంలో దేవుడు మన హృదయ అంతరంగంలో పెట్టని, కోరని అపేక్షలను తెచ్చుకొని నిష్ఫలమైన జీవితము జీవించకుండా దేవుడే నన్ను కాపాడునుగాక. మరి దేవుడు మనలో పరిశుద్ధమైన, పవిత్రమైన, శ్రేష్టమైన, యోగ్యమైన, మెచ్చుకొనదగిన, ప్రశంసించదగిన అపేక్షలను దేవుడు చూడాలని కోరుచూ ఉన్నాడు. అలాంటి ఆశలు, అపేక్షలు ఒక 5 సంగతులు మనం చూసుకుని మనము మొదటి సెషన్ను పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. కనుక నాతో పాటు మొదటిసారి పేతురు అగ్రగణ్యుడు అపోస్తులలో ఆయన రాసిన ఒక పదాన్ని మనము ఆలోచిస్తాం. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వాస్తవానికి ఇవి తెలుగులో 3 కలిసి ఉన్నాయి, 3 కలిసి చదువుదాం. 3 కలిసి అంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కనుక దేవుడు మన హృదయ అంతరంగాల్లో కోరుకునే మంచి అపేక్ష ఏంటంటే డిజైర్ సిన్సియర్ అండ్ ప్యూర్ మిల్క్ ఆఫ్ గాడ్. నిర్మలమైన వాక్యం అనే పాలను ఏం చేయాలి? అపేక్షించాలి. అపేక్షించినప్పుడు కలిగే ప్రయోజనం ఏంటి? బై ప్రోడక్ట్ రాసి పెట్టాడు చూడండి. నువ్వు ఒకవేళ ఇలాంటి పాలను మీరు అపేక్షించారనుకోండి, ఏమవుతుంది? ఈ పాలను అపేక్షించి పాలన తీసుకున్నారు, ఏమవుతుంది? మీరు నిద్రపోకుండా ఉండడానికి ఒక ప్రశ్న, అంటే ప్రశ్నలు వేసేదానికి ఎందుకు కారణాలు. రెండవది, ఎంతవరకు మీరు అవగాహన లేదా అర్థం చేసుకుంటున్నారని మేము అర్థం చేసుకోవడానికి బోధకుడు ప్రశ్నలు వేస్తారు. దేవుని యొక్క వాక్యమును ఎందుకు అపేక్షించాలి? ప్రశ్న సూటిగా. రక్షణలో ఎదుగు నిమిత్తము. రక్షణలో ఎదగాలంటే మార్గం వేరే లేదు. ఏముంది మార్గము? దేని యొక్క వాక్యం. అందుకే మన సంఘాలు ఇప్పుడు హెబ్రోను సంఘాలు అంటున్నారు. ఒకప్పుడు ఏం పేరు? రక్షణ సంఘం అని పిలిచేవారు. ఎక్కువ రక్షణ గురించి వివరిస్తారు. పైపెచ్చు రక్షణలో ఎదగటానికి దేవుని సేవకులు, ఉపదేశకుల ద్వారా పాలించబడినట్లుగా సాయం చేస్తారు. అందుకే ఈ సంఘాలన్నిటికీ పేరేంటంటే రక్షణ సంఘాలు. రక్షణ సంఘం అంటేనే
కొంతమందికి ఆనందము, కొంతమందికి ఏమో భయం. ఎందుకు? చాలా కండిషన్గా ఉంటారని ఒక నానుడి. కనుక దేవుడు నిజంగా ఈ పాలన అపేక్షించమని కోరాడు. ఈ పాలన ఎప్పుడైతే మనం అపేక్షిస్తామో అప్పుడు రక్షణలో ఎదుగుతాం. మరి పాల విషయంలో అపేక్ష అంటే కోరిక లేదు. ఈ మాట చెప్పేటప్పుడు మీరు బాగా గమనించాలి. ఎవరితో పోల్చాడు? కొత్తగా జన్మించిన బిడ్డలతో పోల్చాడు. నేను రక్షించబడినప్పుడు ఒక దేవుని సేవకుడు కలుసుకొని ఈ ప్రశ్న వేశాడు, తిరిగి జన్మించావా అన్నాడు. నేను మనసులో అనుకున్నాను, హెబ్రోన్ వాళ్ళు ఇంతకంటే ఏమడుగుతారులే, లోపల బయటికి అనలా. తిరిగి జన్మించానన్నా అన్నా నేను. వెంటనే అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క వాక్యము చదవటానికి ప్రార్థించటానికి నీవు కేటాయించే సమయం ఎంత అన్నాడు ఆయన. ఇంకా అబద్ధాలు ఆడలేం కదా. నేను చెప్పేది 30 ఏళ్ళ క్రితం, 1996. ఇప్పుడు 29 ముగించుకుని 30వ ఏట ప్రవేశించాను. రక్షించబడి నా వయసు భౌతికంగా కాదు, నా వయసు ఆత్మీయంగా 37. ఆయన అడిగిన ప్రశ్నకి జవాబు బాగానే చెప్పాను. తర్వాత అన్నాడు, ఆ ప్రశ్నకి జవాబు అబద్ధం చెప్పలేం అన్నాను. ఒక 5 నిమిషాలు చదువుతానన్నా, ఉదయము 5 నిమిషాలు ప్రార్థన, మొత్తం 10 నిమిషాలు ఉదయము, 10 నిమిషాలు రాత్రి అన్న. కూర్చోబెట్టి అర్ధరాత్రి వరకు వాక్యం చెప్పాడు. క్లాస్ తీసుకున్నాడు ఆయన. నాకే నా జీవితంలో మర్చిపోని సందర్భము, దేవుని యొక్క వాక్యము కొరకైన తృష్ణ, దప్పిక, అపేక్ష, కోరిక నా జీవితంలోనికి రాగలిగిన సందర్భము, సంఘటన అదే. నేను 10 నిమిషాలు అన్న వెంటనే అడిగిన నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, నువ్వు కొత్తగా జన్మించావని చెప్తున్నావు, ఒక ప్రశ్న వెయ్యనా అన్నాడు. వెయ్యండి అన్న. కొత్తగా పుట్టిన బిడ్డ రోజుకి ఎన్నిసార్లు పాలు తాగుతుంది అన్నాడు ఆయన. కొత్తగా పుట్టిన బిడ్డ, శిశువు రోజుకు ఎన్నిసార్లు? మళ్ళీ లోపల సెటైర్లు ఉన్నాయి, మారం కదా మనము. ఈ ప్రశ్న నాకు కాదు వేయాల్సింది, కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి వేస్తే ఆవిడ చెప్తుంది. నేను ఎలా చెప్పగలను? నేను అన్నాను యావరేజ్, మళ్ళీ మనం తగ్గకూడదు. ఏమన్నా నేనంటే 4 to 5 times per day అన్నా. రోజుకు సగటున 4 నుంచి 5 సార్లు తాగుతాడు బిడ్డ. తర్వాత పడుకుంటాడు. వెంటనే అన్నాడు, ఎప్పుడు తల్లి పాలు పడుతుంది? కేక వేస్తేనే పడుతుంది. కేక వేయకుండా ఉంటే తల్లి పట్టదు. అంటే ఇప్పుడు ఆత్మీయంగా చెప్పాడు ఆయన, నువ్వు కొత్తగా జన్మించావు అంటే నీలో కేక, ఆకలి, ఆర్ధనాదాలు, దప్పిక ఉండాలి. మరి ఎందుకు లేదు? సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నాడు ఆయన. నీలో ఏదో ఉంది అన్నాడు. ఏముంది అంటే తీశాడు, ఇదే తీశాడు. అప్పుడు చదివించాడు, ప్రభువు దయాళుడని రుచి చూచావు, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. ప్రభువు దయాళుడు అని ఏం చేశావు? రుచి చూచావు. రుచి చూచిన వ్యక్తి కొత్తగా జన్మించిన వాడైతే తనలో ఉన్న 5 రకాల జబ్బులు ఉన్నాయి. ఏమున్నాయి? అదే కొత్తగా జన్మించిన బిడ్డ పుట్టిన వెంటనే ఏం చేయాలి? ఏడవాలి. ఏడవకపోతే ఎంత మంచి బిడ్డ అన్నారు తల్లి. 2 signs. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు, నర్సుకి కానీ, ఆయాకి కానీ, దీదికి కానీ, డాక్టర్కి కానీ, యూరిన్ పోయాలి, తర్వాత కేక వేయాలి, ఏడవాలి. వాడు అప్పుడే హ్యాపీగా సంతోషిస్తుంది. రక్షించబడ్డాన్ని చెబుతున్నా కానీ నీకు ఏమీ దప్పిక లేదు, ఆకలి లేదు అంటే లోపలేముంది? చిన్న బిడ్డ ఆకలి కొరకు కేకలే వేయడం లేదు, పాల కొరకు అపేక్షించడం లేదు, నోర తెరవడం లేదని అర్థం ఏంటంటే కడుపులో పైత్యం ఉంది. అల్ట్రాసోనోగ్రఫీ పీడియాట్రిషియన్ చేస్తాడు. చిన్నపిల్లల డాక్టరు స్కాన్ చేసిన తర్వాత ఏముంది? పైత్యం ఉంది కనుక, జబ్బు ఉంది కనుక బిడ్డకు ఆకలేదు. ఆ పైత్యం తీసేసిన తర్వాత అప్పుడు కేకలు ఉంటుంది. ఒక విశ్వాసాన్ని చెప్పుకుంటున్న నీకు వాక్యం అంటే ఆకలి, దప్పులు, అపేక్ష, కోరిక, తృష్ణ, దప్పిక లేదు అంటే నీలో ఏముండాలా? ఈ 5 ఏదైనా ఒక్కటైనా ఉన్నా కూడా వాక్య విషయమైన కోరిక నిన్ను చంపేస్తుంది. అందులో సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, తర్వాత వేషధారణ, అసూయ, దూషణ మాటలు. అసూయ, వేషధారణ. ఒకడు పైకి వస్తున్నాడు అంటే ఎదుగుదలను మనం సహించలేము. అసూయ ఉంటే ఎదగం మనము. అందుకే చాలా తొందరగా దాన్ని చెక్ పెట్టాలి. వేషధారణ, సమాజ మందిరాలనేమో బాగా కనపడతాము,
ఇళ్ళ దగ్గర, ఆఫీసుల దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర ఏమో నిజస్వరూపాన్ని కల్పిస్తుంది. దట్ ఈస్ హిపోక్రసీ. అలాంటి వారు ఎప్పుడు ఎదగరు. అలాంటి వారికి వాక్యం అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని సంగతులన్నా ఎలాంటి కోరిక కానీ, ఆశ కానీ, దప్పిక కానీ కనపడవు. ఇంకా కొంచెం లాస్ట్కి వస్తే సమస్తమైన దూషణ మాటలు ఏం మాట్లాడతారండి? ఏంటి? బూతులు. రక్షించబడ్డామని చెప్పుకున్న వారు బూతులు మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఎదుగుతారు? అసలు ఆకలి దప్పులే ఉండవు. ఆకలి దప్పులు లేకపోతే వాక్యము తీసుకోవాలా అన్న ఆశ లేకపోయినప్పుడు వాక్యం తీసుకోలేవు. తీసుకోలేకపోతే రక్షణలోనే ఎదగము. ఎదుగు బొదుగు లేకుండా ఏళ్ళు గడుస్తూ ఉన్నా మరుగుజ్జుగా ఉండే పిల్లలున్న తల్లిదండ్రులకు ఎంత బాధనో మీకు తెలుసు. ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. 3 పూట్ల తింటాడు, 20 ఏళ్ళు వచ్చాయి, కానీ ఇంకా ఎలా ఉన్నాడు? 4-5 ఏళ్ళ పిల్లాడగానే ఉంటాడు. ఇళ్ళ కొంతమంది ఇళ్ళకి వెళ్తే తెలుస్తుంది. ఇవన్నీ వైద్యపరంగా ఉన్న వ్యాధులు, జబ్బులు. ఏళ్ళు గడుస్తూ ఉన్న ఏమాత్రము ఎదుగుదల ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఆనందమా అండి? ఏమాత్రం ఆనందం లేదు. ఇలాంటి స్థానిక సంఘాల్లో పనిచేస్తున్నప్పుడు లేదా పరిచర్య చేస్తున్నప్పుడు ఆత్మీయంగా ఐశ్వర్యవంతమైన స్థలాల్లో మరుగుజ్జులుగా ఉంటే దేవుడు ఎంత దుఃఖపడతాడో ఒకసారి ఊహించాలి. కనుక అంశం ఏంటంటే ప్రాముఖ్యము, దేవుడు మన హృదయాల్లో ఉంచే అపేక్షలలో ఒకటి బలమైన అపేక్ష. మొదటిది ఏంటంటే రక్షించబడ్డాము అంటే, కొత్తగా జన్మించాము అంటే వాక్యం కొరకైన దప్పిక, అపేక్ష, కోరిక అధికంగా ఉంటుంది. ఎంతో తరచుగా దీని యొక్క వాక్యం దగ్గరకు వస్తారు, పదే పదే చదువుతారు, తలపోసుకుంటారు, ధ్యానిస్తారు. మరియమ్మలాగా హృదయంలో భద్రపరుచుకొని సమయానుకూలంగా దాని గురించి తలపోసుకుంటారు. ఇది మొదటి అపేక్ష, ఒక క్రైస్తవునిలో దేవుడు ఉంచే కోరిక. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్, ఇది మొదటిది. రెండవది ఏంటి? రండి, అయిపోయిందక్క. రోమాపత్రిక 15వ అధ్యాయము. ఈ రోమాలో 2 వచనాలు, ముందు వెనక 2 చదువుతాను, మీరు గమనించండి. 22వ వచనము చూడండి, ఇది మధ్యలో ఉంది. 20-21 నేనే చదువుతాను, మీరు బాగా గమనించండి. 20-21 మధ్య భాగంలో, క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. 23-24 మధ్య భాగం చదువుతాను, లేదా 23-24. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి. ఎందుకు? రోమపత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. రండి, రోమపత్రిక 1వ అధ్యాయము 12-13. ఆత్మ సంబంధమైన మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలెనని మిగులు అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏమన్నాడు? 12లో మిగులు అపేక్షించు, మిమ్మల్ని చూడాలని మిగులు అపేక్షించుచున్నాను. మిక్కిలి ఆశ కలిగి అన్యజనులకు సువార్త ప్రకటించాను. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాను, మిమ్మల్ని కూడా చూడాలని కోరుతూ ఉన్నా. స్పెయిన్ దేశానికి వెళ్తూ మిమ్మల్ని చూడాలని మిక్కిలి అపేక్ష కలిగిన వాడను. అర్థం ఏంటి? ఈ రెండింటిని క్లబ్ చేస్తే, రెండింటిని కలగలిపితే రోమాలో ఉన్న ప్రజల మధ్యకు వెళ్ళి అన్యజనుల మధ్య సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించిన రీతి, మీ మధ్య కూడా మిమ్మల్ని చూచి మీలో నుంచి కొంతమందినైనా రక్షించాలని ఆశపడ్డానని చెబుతూ ఉన్నాడు. కనుక సువార్త ప్రకటన లేదా ఆత్మల సంపాదన. కనుక ఒక దేవుని బిడ్డ దీని యొక్క వాక్యము కొరకైన అపేక్ష కలిగి ఉంటాడు, మొదటిదైతే. రెండవది సువార్త ప్రకటన. రక్షించబడిన వెంటనే ఉండే ఆశ అదే. నేను ఎరుగుదును, నేను మనస్ఫూర్తిగా, దేవుడు దానికి సాక్షి, రక్షించబడిన దినం మొదలుకొని ఇప్పటి వరకు ఈ స్థలానికి వచ్చి పులిపీట మీద వాక్యము చెప్పాలరా అన్న ఆశ లేదు నాకు. ఆరంభంలో రక్షించబడ్డ 96లో ఎంతసేపు అవుట్డోర్ మినిస్ట్రీనే. హెబ్రోన్లో తీర్మానించుకున్న ఆల్ ఇండియా యూత్ క్యాంప్, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న అంశము.
రక్షించబడి ఇంటికి వెళ్ళాను, స్థానిక సంఘంలో ఉన్న దేవుని సేవకుని కలుసుకునే విషయం చెప్పాను. ఇక సువార్త, వీధుల్లో సువార్త, రైల్వే స్టేషన్ ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ అంటాం, ఏ ట్రైన్ అయినా వెళ్ళు, అటైనా ఇటైనా సువార్త కరపత్రాలు. అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాను, అక్కడ చదువుకోవడానికి విద్యార్థిగా మెడికల్ కాలేజీ కంటే ముందు డిగ్రీలో చేరాను. 5 రకాల భాషలు కలిగిన సువార్త వాన్మయం అంటే కరపత్రాలు తీసుకున్నాను. తెలుగు, ఇక తెలుసు మీకు చెన్నై దగ్గరలో ఉంటుంది తమిళనాడు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, 5 భాషల సువార్త కరపత్రాలు. బైబిల్ సిన్స్ 1996 అప్పటి నుంచి ఉంది బైబిల్ బ్యాగ్, అంటే పాతది కాదు, ఒకటి బైబిల్ బ్యాగ్ని వాడుక. కనుక అందులో కరపత్రాలు పెట్టుకోవడము, ఆర్టీసీ బస్ స్టాండ్, టీటీడీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఎంతో స్వేచ్ఛగా ప్రకటించే అవకాశం. కనుక దేవుని ప్రజలుగా దేవుడు మనం నిజంగా తిరిగి జన్మించితే అనేకులకు ఈ శుభవర్తమానం తెలియచేయడానికి మనలో ఆ కోరికను దేవుడే పెడతాడు. మనం ఎవరు చెప్పనక్కర్లా. కానీ ఇది నా దృష్టి ఏంటంటే బలవంతం చేస్తేనే కానీ పోవడం లేదు ఎవరు, అంటే మనలో లోపం ఉన్నదని వాస్తవం. ఇక్కడికి వచ్చి నిలబడాలి, ఇక్కడ ఏదో పెత్తనాలు అధికారాలు చెలాయించాలనుకునే ఒక దుర్మార్గపు ఆలోచన ప్రజల్లో ఉండడము విచారకరం. నిజంగా ఎదిగే కొద్దీ ఈ స్థలానికి రావాలి అన్నదానికి చాలా దూరంగా ఉంటారు, అదే దురదృష్టం. కనుక దేవుడు ఈ వాక్య వెలుగులో మిగులు అపేక్ష ఒక వ్యక్తి, ఒక విశ్వాసంలో ఉండే రెండవది ఏంటంటే సువార్త ప్రకటించి ఆత్మలను ఏం చేయాలా, అది ఫలం అంటే. అందుకే రోమాపత్రిక 7వ అధ్యాయం ఇదే పత్రిక 4లో ఒక మాట ఉంటుంది, ఏముంటుంది? దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు యేసు క్రీస్తును వేరొక పురుషుని చేరుటకై అని రాశారు. దేవుని కొరకు ఫలము, ఆత్మలు సంపాదించడం, అది చాలా ప్రాముఖ్యము. ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షణగా అంగీకరించి ఎన్నో ఏళ్ళయ్యాయి. ఎంతమందిని కర్మలకు కానీ, ఎంతమందికి స్థానిక సంఘాలకు కానీ నువ్వు తీసుకుని వచ్చావు? ఉన్న వాళ్ళనే తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, కానీ అనేక కొత్త వారిని చేర్చే ప్రయోజనకరమైన ఈ పని, దాని కొరకైన అపేక్ష, కోరిక ప్రజలు లేకపోవడము విచారం. ఈ పౌలు కేకేశాడు. 1 కొరింథీయులకు రాస్తూ 9:16, 10 అయ్యా సువార్త ప్రకటించడం నాకు అతిశయం లేదు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీ మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ. నేను ఈ పని ఇష్టపడి చేసిన ఎడల 17 ఇష్టపడి పని చేయవలసిన పని ఏంటంటే సువార్త సేవ. అందుకే అన్నాడు తిమోతికి రాస్తూ, ఓ తిమోతి, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5లో అన్నాడు, శ్రమపడు, అన్ని విషయంలో నువ్వు మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తకు నీ పని చేయి. సువార్త పనిలో శ్రమ ఉంటుంది, అది నేను గమనించింది. సువార్త పని కూడా ఏమంత ఈజీగా ఉండదు. నేను రక్షించబడి బ్యాగ్ తగిలించుకొని పోతా ఉంటే గ్రామాల్లో పరిచయం చేసి సువార్త ఇంటికి వెళ్తే అప్పట్లో ఏమి ఈ టీవీలు లేవు. 96లో అప్పుడే ఐ థింక్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఈనాడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అప్పుడే. ఇప్పుడైతే 24 గంటల ధారావాహిక కార్యక్రమాలు, ఒకప్పుడు టీవీలో ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చేది. కనుక 8 గంటల తినడము, 9 కల్లా బంద్ చేయడము, 10 కల్లా నిద్రపోతూ ఉంటారు, 4:30, 5 కల్లా లేచేస్తారు. అప్పుడు నేను వెళ్ళి తలుపు తడితే అక్కడ సువార్త ప్రకటించి వస్తే మా నాన్న మొదటి కొన్ని దినాలు సంతోషంగానే ఉండే, కానీ ఇక మా నాన్నకు భయం వచ్చేసింది. ఒరే, నువ్వు ఏదో వైద్యుడు అయ్యి డాక్టర్ అయ్యి ఏదో ఉద్ధరిస్తావు అనుకుంటే ఈ బైబిల్ సంచి తగిలించుకుని క్రైస్తవ సన్యాసి అయిపోతున్నావు కదరా అన్నాడు మా నాన్న. ఇక రానున్న దినాల్లో ఇంకా కొంచెము పదాలు ఇక బాధాకరంగా ఉన్నాయి. సున్నితమైన మనస్సు కలిగిన నేను ఇక ఎంతగానో ఆయన మాట్లాడే మాటలకి ఏడ్పు. ఇంక ఎందుకు వచ్చిన గొడవ, లోపల పడుకోవడం ఎందుకని ఒక సంచి దిండు, ఒక చాప తీసుకుని ఇంటిపైన పడుకునేవాడిని. అయ్యా, నేను నీ కొరకు మారాను, నా జీవితం మారింది. ఒకప్పుడు సినిమాలకు మా నాన్ననే డబ్బులు ఇచ్చి పంపించినప్పుడు సంతోషంగా పంపించాడు. ఇప్పుడు సువార్త సేవ చేసి నీ ఇంటికి వస్తే నాకు కలిగే ఈ సూటి పోటీ మాటలకు తట్టుకోలేకపోతున్నాను, నేను కన్నీరు కార్చేవాడిని. కనుక సువార్త ప్రకటనలో కూడా ఏముంది అంటే శ్రమ ఉంది. ఇదేం పాలిష్గా చేసే మినిస్ట్రీ కాదు, ఇది చాలా కష్టంగా ఉంటుంది. సువార్త ప్రకటించు, బూతులు తిడతారు, అట్లే సాంఘిక హోదా ఉంది కదా మనకు,
వీళ్ళు వాళ్ళురా, మీ వాళ్ళు ఇక్కడ కాదురా, అక్కడ ఉన్నారా, ఎన్ని దూషణ పర్వాల్లో మాటల్లో. సువార్తపడి యూట్యూబ్లో మీరు వింటే ఉంటారు, దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని కొరకు ఆత్మను సంపాదించడం అన్నది అపేక్ష. ఒక అపోస్తలుడైన పౌలులో చూస్తాము. ఇది నన్ను నీకు నాకు ఉండవలసిన రెండవ కోరిక, అపేక్ష ఏంటంటే ప్రభు కొరకు మనుషులను సంపాదించాలి. అది చాలా ప్రాముఖ్యం. దాని కొరకు సువార్త ప్రకటించాలి. ఇప్పుడు ప్రకటించడానికి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఒకప్పుడైతే స్వేచ్ఛగా ఉండే, అప్పుడు ఎవరు ప్రకటించలే. అందుకే ప్రభు చెప్పాడు, పగలున్నంత వరకు మనం పని చేయాలి, రాత్రి వస్తుంది ఏ వ్యక్తి పని చేయడు. 30 సుదీర్ఘ సంవత్సరాలు, 29 ఏళ్ళగా నేను చేస్తున్నానండి ఇది. ఏం ఆనందమో. బాధలు గుండా వచ్చాను నేను, కానీ అధిగమించే దేవునికి ఆనందము అద్భుతంగా ఉంటుంది. కనుక నేను ఎరుగుదును. కనుక దేవుని కొరకు మనుషులను సంపాదించడం గొప్ప విషయం. డాక్టర్ బిల్లీ గ్రహం గారు మీకు తెలుసు, తన జీవిత కాలంలో 1 బిలియన్ ప్రజలకి సువార్త ప్రకటించాడు. 1 బిలియన్ అంటే మ్యాథమెటిక్స్. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1 బిలియన్ అంటే 100 crores, 100 కోట్లు. 100 కోట్ల మందికి తాను సువార్త ప్రకటించాడు. నాకు తెలిసి 100 కోట్లలో అట్లీస్ట్ హీనంగా అనుకున్న 50 లక్షల మంది సంపాదించింటాడు. కేవలం దేవుడు మాత్రమే పరలోకంలో ఎంత అనేది ఆయనకు మాత్రమే లెక్కలు తెలుస్తాయి. నిజంగా ఒక్కసారి చూడండి ఎంత ఆనందమో. కనుక దేవుడు కొరకు మనుషులను సంపాదించడం అన్నది. అందుకే తెస్సలోనికలకు రాస్తూ ఒక మాట అన్నాడు, అయ్యా మా ఆనందమైనను మా అతిశయ కిరీటమైనను మీరే. కనుక మన మీద ఉన్న అతిశయ కిరీటం, మనకి ఇప్పుడు ఏం కిరీటాలు లేవు, అతిశయ కిరీటం ఉంది ఒకటి, అది ఆత్మను సంపాదించిన వారికే. అద్భుతమైన విషయం. ఎందుకు ఈ భూ సంబంధమైన కిరీటాల కొరకు ప్రాకులాడతారు మీరు? ఎలక్షన్ చూడండి, 5 ఏళ్ళు, ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ళు అండి. విడిపోతే ఇంకొకటి పోతే ఇంకొకటి, కొట్టుకుచ్చావడము. మీడియా 24/7 ఆ న్యూస్, ఎప్పుడు దాన్నే చూస్తుంటారు. ఏం మారుతుంది? ఏం మారదు. 5 ఏళ్ళ పరిపాలనకే ఇంత కిరీటము లేదా పదవి ప్రాముఖ్యం, అధికారం కోసమే వెంపర్లాడితే, ఇదే భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన అంటే 1000 ఏళ్ళు కిరీటం పెట్టుకొని పరిపాలించే గొప్ప ఆ దినాల కొరకు ఎదురు చూడండి. ఈ దరిద్రమైన ఈ కాలంలో దాని కొరకు పోటీ వద్దు, మానేయండి. ఈ పనిలో నిమగ్నమైందండి. ఈ అపేక్ష కలిగి ప్రభు కొరకు మీరు ప్రయాసపడండి. అప్పుడు దేవుడు మనకు ఇచ్చే బహుమానం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇది 2వ అపేక్ష. 3వది ఏంటి? రండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. నేను కొంచెం వేగంగా వెళ్తాను, ఎక్కువ చెప్పనక్కర్లేదు. రండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుతున్నారు. ఏం అపేక్ష? ఏమండి? ఆసక్తి. ఏంటి? దేని విషయంలో ఆసక్తి? 10వ వచనం నుంచి చదవాలి. ఏముందంటే అక్కడ, అయ్యా మీరు వద్దులేండి, ఎక్కువ టైం అయిపోతుంది. పరిశుద్ధులకు ఉపచారం చేశారు, చేస్తూనే ఉన్నారంట. ప్రభువు నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాస్తుడు కాదు. మీరు ఇది వరకు కనపరచిన ఈ ఆసక్తి, అంటే ఇతరులకు మేలు చేయడం అనే ఈ మంచి పని అలాగే మీరు కొనసాగించండి అని చెబుతూ, మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని ఇక మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము అలాగే కొనసాగండి అని చెబుతూ తుదముట్టకు కనపరచాలని అపేక్షించుచున్నాను. మేలు చేసే విషయంలో అలసిపోతాం మనము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9-10లో మనకందరికీ బాగా తెలుసు. ఏముంది అక్కడ? మేలు చేయుట యందు, మేలు చేసే విషయంలో విసుగుదల ఎప్పుడు వస్తుందంటే మేలు చేసే విషయంలో. కానీ మీరు అలసిపోవద్దండి. అలయక మేలు చేసితే తగిన కాలమందు మీరు పంటకు వస్తారు. కనుక విసుగు ఏంటంటే, మేలు చేసే కొద్దీ ప్రజలు మేలు చేస్తే కీడు చేయడం అన్నది ఇప్పుడు పరిపాటు అయింది. అది దురదృష్టం. కానీ చేస్తూనే ఉండండి. ఏం పదమండి అవి.
ఎందుకంటే మీకంటే ముందు కొంతమంది ఏం చేశారంటే విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్నారు. అలాంటి విశ్వాస వీరుల జాబితాలోనికి మీరు కూడా పోతారు. అందుకే ఏం చేయాలా? చేసుకుంటూనే వెళ్ళాలి. అందుకే ఈ మేలు చేయడం అన్నది దైవ నైజం. అందుకే ఈ ప్రభువు మీరు చూడండి, లూకాసు సువార్త 6వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు ఉపయోగించాడు. దేవుడు ఎవరికండి మేలు చేస్తాడు అంటే కృతజ్ఞత లేని వారి ఎడల. ఆ మాట చదవాలి. అది లూకాసు సువార్త 6వ అధ్యాయం. ఉపకారి ఎవరికి అంటే మనకు తెలుసు, యెహోవా అందరికీ ఉపకారే. కానీ ఆయన మాట్లాడిన పదజాలాన్ని మీరు చూడండి. 35 నేను చదువుతాను చూడండి. మీరైతే ఎట్టి వారిని గూర్చెను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతి కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి, అందరికీ ఉపకారి. అది దైవ నైజం. అందుకే మేలు చేయండి. కనుక కృతజ్ఞత చూపిస్తే మేలు చేస్తాం. రెండోది, కృతజ్ఞత చూపడము మానేస్తే మేలు చేయం. అది సహజంగా మానవ నైజం. ఈ పాఠం నేను చాలా కఠినంగా నేర్చుకున్నా. ఇది నా జీవితంలో అన్వయించుకోవడానికి చేదైన అనుభవాలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. నేను అది మామూలు విషయం కాదండి. నువ్వు చేసిన ప్రతిఫలానికి ఎదుటివాడు గుర్తించుకోకపోతే ఎలా ఉంటుంది మీకు? కనీసం థ్యాంక్స్ బ్రదర్ అనాలి. దానికి బదులుగా అంత తేరగా బాగా అనుభవిస్తూ ఏమాత్రము కృతజ్ఞత లేకపోతే ఎలా ఉంటుంది? గుండె చివుక్కుమంటుంది. అయితే దేవుడు మాత్రము కృతజ్ఞత కలిగిన వారిడలా ఉపకారి, కృతజ్ఞత లేని వారిడలా కూడా ఉపకారే. అది మేలు చేయడం అంటే. ఇప్పుడు కీడుని జయించాలా? ఏం చేయాలి మరి? కీడును కీడు చేత జయించద్దు. రోమపత్రిక 12వ అధ్యాయం 21లో చూస్తాం. కీడును కీడు చేత కాక మేలు చేత కీడును జయించండి. అది పాఠం. కనుక ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే మందకొడి అలసిపోవద్దండి, సోమరులు కావద్దండి. కానీ తుదమట్టుకు మీరు అలాగే కనపరచండి. అప్పుడు మీరు వాగ్దానాలను స్వతంత్రించుకున్న విశ్వాస వీరుల జాబితాలో మీరు చేర్చబడతారు. మీ నిరీక్షణ కూడా పరిపూర్ణం చేయబడుతుంది. కనుక మేలు చేసే విషయంలో అలసిపోవద్దు. ఇది 3వ విషయం. 4వది ఏంటి? కొంచెం ముందుకెళ్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. బాగా గమనించండి. తన ప్రత్యక్షతను అపేక్షించు. అపేక్ష అన్నది చాలా ప్రాముఖ్యం. ఆ మాటలో తెలుగు సామాన్యమైన తర్జుమా ఉంది, ఇంగ్లీష్లో అద్భుతమైన మాట ఉపయోగించాడు. ఎవరైనా చెప్పగలరా? కేజీవి చదివే వాళ్ళు, యవనస్తులు. దోస్ హూ లవ్ హిజ్ అపేరింగ్ అని ఉంటుంది. ఆయన ప్రత్యక్షతను అపేక్షించుట తెలుగు తర్జుమా. ఇంగ్లీష్లో ఆయన ప్రత్యక్షతను ప్రేమించువారు. అపేక్ష అంటే ప్రేమించాలి. దేని ప్రేమించాలి, అపేక్షించాలంటే ఆయన ప్రత్యక్షత, ఆయన రాకడా. యేసుక్రీస్తు ప్రభువారు 2వసారి రానై ఉన్నాడు. ఆయన రాకడను అపేక్షించే వారి కొరకు మాత్రమే ఆయన నీతి కిరీటాన్ని తీసుకొని రానై ఉన్నాడు. ఇదే మాట ముందు రాశాడు. అయ్యా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎవరికి? నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుదముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అలాంటి వారికి ఇది. అందుకే భగత్ సింగ్ గారు చనిపోయే సమయానికి 2000 సంవత్సరము సెప్టెంబర్ అక్టోబర్ మాసానికి ఇదే ఉంటుంది క్యాలెండర్లో. హెబ్రోన్లో ఉంది ఆ క్యాలెండర్. పౌలు చెరసాల ఇట్లా కూర్చొని ఉంటాడు. అక్కడ ఉంటే నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అయ్యా, నేను మంచి పోరాటం పోరాడేవారు, తమ పరుగును తుదముట్టించిన వారు, విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి నీతి కిరీటం ఉంది. అది నాకుంది. నా కొరకు మాత్రమే కాదండి, ఇంకా మీరు బతికే ఉన్నారు కదా. ఆయన రాకడని మీరు అపేక్షిస్తే, ప్రత్యక్షతను అపేక్షిస్తే, కోరుకుంటే లేదా ప్రేమిస్తే మీకు కూడా నీతి కిరీటం ఉంది. ఇప్పుడు మన జాబితా మనమే
ఇప్పుడు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. పేతురు ఒక అద్భుతమైన మాట పోయించాడు. 2వ పేతురు పత్రిక 3:12 అన్నాడు. ఏమన్నాడు? ఆయన ప్రత్యక్షతను, ఆయన రాకడను దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ నీతితోనూ ఎంతో జాగ్రత్త గలవారై. ఏమన్నాడు? ఆశతో అపేక్షించాలి. ఆయన రాకడను ఏం చేయాలంటే త్వరపెట్టాలి. ఎట్లా త్వరపెట్టగలము? ఆయన రాకడను త్వరపెట్టే విధానం కింద ఉంది. ఏంటంటే పరిశుద్ధత, నీతి. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జీవిస్తే యేసుప్రభు త్వరగా వస్తాడు. మన బ్రతుకులు బాగలేవు, తెల్లారిపోతూ ఉన్నాయి మనవి. పరిశుద్ధ ప్రవర్తన రివర్స్కి వెళ్తూ ఉన్నాము. తర్వాత నీతి, దుర్నీతి. ఇంకా ఎప్పుడు వచ్చేది ప్రభు? ఇంకా నశించొద్దురా బాబు, వీడు పోతాడు నేను వచ్చినానంటేని మన ఎడల దీర్ఘశాంతం కలిగి అనేకుల రక్షణ పొందాలని, ఎవరు నష్టపోకూడదని, నశింపవద్దని ఆయన కోరిక కలవాడి అందరూ మారుమనసు పొందడానికి మన విషయంలోనే ఆలస్యం చేస్తున్నాడు. కనుక దేవుని దినపు రాకడ కొరకు ఆశతో అపేక్షించాలి. కనుక 4వది ప్రాముఖ్యంగా ఆయన రాకడను అపేక్షించాలి. ఆయన రాకడను ప్రేమించాలి. అలాంటి అపేక్ష దేవుడు నీలో నాలో ఉంచాడు. 5వది చివరిది రండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అది మన టాపిక్. ఇది కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని, అది 5వ కోరిక. కనుక ఆయనకి ఇష్టలమై ఉండాలి అన్నది ఏంటది? అపేక్షలలో ఒకటి. కనుక మొదటి అపేక్ష దేవుని వాక్యము కొరకైన అపేక్ష. 2 సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించాలి అన్న అపేక్ష. 3 మేలు చేసే విషయంలో ఆసక్తి కనపరచడం అన్నది అపేక్ష. 4వది దేవుని దినపు రాకడను అపేక్షించేవారిగా ఉండాలి, లేదా ఆయన ప్రత్యక్షతను కోరుకునేవారిగా, ప్రేమించేవారిగా ఉండాలి. 5వది చివరిది దేవునికి ఇష్టలం. ఆయనకి ఇష్టలుగా ఉండాలన్నదే. దేహములో ఉన్న దేహమును విడిచిపెట్టిన ఆయనకి ఇష్టలుగా ఉండాలన్న ఈ అపేక్ష, ఈ కోరిక, ఈ తృష్ణ, ఈ దప్పిక నిన్ను నన్ను దహించువేనుగాక. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి,